హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో ఏంటంటే ఒక్కరోజు ఈవినింగ్ సమయంలో నేను ఆవులతో ఎలా టైం స్పెండ్ చేస్తాననేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుంటామండి. ఈవినింగ్ అయితే అయిపోయింది, సాయంకాలం 6:30 అయితే అయిపోయింది టైం. అయితే పాలైతే పితికేసినాను. పాలు పితికేసిన తర్వాత ఆవుల్ని మేతకు కూడా కట్టేసినాను. ఇప్పుడు 6:30కి ఆవులు తీసుకొని వచ్చి కట్టాలి. ఈ లేగ దూడలకైతే ఈ కొట్టామైతే వేయించినాను, వానికి తడవకుండా ఉండటానికైతే. ఆవులైతే ఇక్కడ బయట రోడ్ సైడే అయితే కట్టుకుంటాను. వర్షం వచ్చిందంటే స్లాబ్ కింద అయితే కొంచెం జాగా ఉంటుంది, అక్కడైతే కట్టుకుంటూ ఉంటాను. దూడలు రెండింటిని పట్టి వాటి ప్లేస్లో అయితే కట్టేసి తర్వాత ఆవులు అయితే తీసుకొని వచ్చి వాటికి కట్టేసి వాటికి గడ్డి అయితే వేసేసి నీళ్ళు అయితే పోసి పెట్టేసిన రెడీగా వస్తే ఎండ ఎట్ట కాస్తుంది కదండి, ఆ ఎండలో వచ్చి అవి ఎంత నీళ్ళు పోసినా తాగేస్తాయి. అందుకనేసి ఆవులు అయితే వచ్చి నీళ్ళు తాగేసిన తర్వాత వాటిని కట్టేసి వాటికి పచ్చగడ్డి కూడా నేనైతే రెడీ చేసి పక్కన చేలో పోయి పచ్చగడ్డి అయితే తెచ్చి పెడతాను. తాగిన తర్వాత నేను అన్నం తినకుండా ఉంటాను, కానీ ఆవులు మాత్రం అయితే పస్తు పెట్టను. ఆవులకైతే గడ్డి అయితే తెచ్చి రెడీగా అయితే ఉంచేసినాను. ఆవులకు బాగా నీళ్ళు తాపించి కడుపు నిండా కట్టేసి ఎండుగడ్డి వేసి, ఎండుగడ్డి తిన్న తర్వాత ఒక 1 అవర్ తాలి, ఎండుగడ్డి వేసిన 1 అవర్ తాలి మళ్ళీ నీళ్లు కొన్ని పెట్టి, అంటే వాటికి గానిగ పిండి తౌడు అట్లా నీళ్లు పెట్టి తర్వాత మళ్ళీ పచ్చిగడ్డి వేస్తే నైట్ అయితే తినేసి అయితే పడుకుంటాయి. అలా వేస్తే తర్వాత మనకైతే దూడలకి మనకి పాలు సరిపోయేలా అయితే ఇస్తాయి. మనం అలాగనే కట్టేసినామంటే పాలు ఏమి ఇస్తాయి, ఇవ్వలేవు. ఇప్పుడైతే చీకటి అయిపోయింది, ఆవులైతే తెచ్చి కట్టేసిన గడ్డి కూడా అయితే వేసేసినాను. వీటి తర్వాత గానిగ పిండి నీళ్ళు పెట్టి తర్వాత అయితే పచ్చగడ్డి వేసి తర్వాత మేమైతే తెల్లవారితో పాలు పిండడానికైతే అనుకూలంగా ఉంటుంది. ఈరోజైతే ఇలా మాకు ఒకరోజు సాయంకాలం అయితే ఆవులకు ఇలా గడుస్తుంది. మళ్ళీ ఆవులు దూడలు అయితే కట్టి వేసేసి ఇంట్లో దీపారాధన అయితే చేసుకొని పూజ అయితే చేసుకునేసిన తర్వాత అమ్మవారికి ఈరోజు మారేడు దళాలు దొరికినాయండి. మారేడు దళాలతో వ్యూహలక్ష్మి మహామంత్రంతో అయితే జపించుకొని దూడలు అమ్మవారికి అయితే పూజ కూడా చేసుకునేసినామండి. ఈరోజు వ్యూహలక్ష్మి మహామంత్రంతో మారేడు దళాలతో పూజిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందంటే, లక్ష్మీదేవి అంటే డబ్బే కాదండి, ఈ 2 మహాలక్ష్మిలే మా ఇంటికి లక్ష్మీదేవులు. 2 దూడలు ఒకే రోజు ఎంత అందంగా పుట్టినాయండి. రెండింటిని చూసుకుంటే ఆ మహాలక్ష్మి తల్లి మా ఇంటికి వచ్చినంత ఆనందంగా ఉంది. ఇప్పుడైతే పాలు కూడా పితికేసి పాలైతే ఆల్రెడీ పోసేసి వచ్చేసినానండి. అంతకుముందే తీసి పెట్టుకున్న వీడియో. పాలైతే ఇళ్ళపైనే నేను 40 రూపీస్ లెక్కన ఇళ్ళ